హంపీలో ఉన్నటువంటి ఒక పెళ్ళికైతే వచ్చాము. నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే మేము 2 days టూర్ కనేసి అయితే వచ్చాము. నేను, నా ఫ్రెండ్ అవినాష్ ప్లస్ సురేష్ ముగ్గురము. ఈవినింగ్ టైంలో ఏమైందంటే ఒకసారిగా మేము జస్ట్ క్యాజువల్గా రోడ్ వాక్ చేసేటప్పుడు మాకు ఇక్కడ తిరుపాల్ అనేసి ఒక పెద్ద ఆయన అయితే పరిచయం అవ్వడం జరిగింది. ఆయన పరిచయం అవ్వడంతో జస్ట్ ఒక ఫ్రెండ్షిప్తో అన్నటువంటిది ఏమైందంటే మేము ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి పెళ్లిలో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి, అలాగే పెళ్లి లోపల మామూలుగా మనం చూసుకుంటే కనుక ఏ విధంగా వీళ్ళు మామూలుగా మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేస్తున్నారు, అలాగే పెళ్లికి సంబంధించినటువంటి ఇప్పుడు మనకు కర్ణాటక ప్లస్ మనకు ఆంధ్ర ఈ 2 ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి వేరియేషన్స్ అనేటివి కూడా మేము తెలుసుకోవడానికి మాకైతే మంచి ఒక ఛాన్స్ అయితే దొరికిందని నేనైతే అనుకుంటున్నాను. మనం ఒకసారి అనుకుంటే కనుక చూడండి, అసలు మనకు సంబంధం లేనటువంటి ప్లేస్ ఇది. ఎక్కడో మనం కడప జిల్లాకు సంబంధించిన మనమైతే కర్ణాటకకు సంబంధించినటువంటి హంపి ప్రాంతానికి సంబంధించిన వీళ్ళ వాతావరణం ప్లస్ మనము చేసే పనులకు అసలు ఎటువంటి వ్యత్యాసం అయితే లేదు ఫ్రెండ్స్. బట్ ఇలా మేము మనకు సంబంధం లేని ప్లేస్కి వచ్చి వీళ్ళతో కలిసి ఇంత కలివిడిగా ఉండి నిజంగా చెప్పాలంటే వీళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందనే చెప్పు. ఒక పెళ్లికి వచ్చి అంటే కంప్లీట్గా అసలు అన్నోన్ పర్సన్స్ అని చెప్పవచ్చు, జీరో అసలు కొత్త సంప్రదాయాలు, ఒక గంటకి వాళ్ళు మనల్ని పిలవడము, మేము అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో కొత్త సంప్రదాయాలు, కొత్త పద్ధతులు మాట్లాడము, ఇవన్నీ కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ మనం ఇక్కడ భోజనం దగ్గర కూడా చూసినప్పుడు మనకి ఇప్పుడు ఆంధ్ర స్టైల్ కి వీళ్ళ స్టైల్ కి అయితే చాలా డిఫరెన్స్ అనేది కనబడింది ఫ్రెండ్స్. సంప్రదాయాలు ఇక్కడ పద్ధతులు మనం తెలుసుకోవడము, వాటిని ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు ఒక అవగాహన అనేది వచ్చింది. అదే దాంతో పాటు ఒక కొత్తగా తెలియని వ్యక్తుల పెళ్లికి వెళ్ళడము, ఆ తెలియని వ్యక్తితో పరిచయం పెంచుకొని ఆయన ఇన్వైట్ చేసి వెళ్ళడం అనేది ఒక కొత్త రకమైన ఎక్సైట్మెంట్, ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. కొత్త వ్యక్తులతో మాట్లాడడం అనేది ఏమైతుందంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయాలు, అక్కడ ఉన్న ట్రెడిషన్ ఏంటి, ఆ లొకాలిటీ ఏంటి అనేది మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.